నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఓ కీలకమైన వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. సీనియర్ ఐపీఎస్ మాజీ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద గత ప్రభుత్వంలో ఆయన సస్పెన్షన్ కాలాన్ని రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనకి రావాల్సినటువంటి వేతనాలు, అలవెన్సులు అన్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. ప్రతి భారతదేశ అత్యున్నత సర్వీసు అయినటువంటి ఈ ఐపీఎస్ ఐఏఎస్లో ప్రతి వ్యక్తి కూడా తన చివరి 5 ఏళ్ళు ఓ మంచి ర్యాంకులో తను రిటైర్ కావాలని కోరుకుంటారు. అలాంటి అవకాశం ఏబీ గారికి కూడా వచ్చింది. కానీ ప్రభుత్వం ఆ అవకాశాన్ని ఆయనకి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆయన మీద కేసు పెట్టడంతో పాటు సస్పెండ్ చేసింది, వేధించింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయన తప్పు చేయలేదు అని నిర్ధారిస్తూ ఆయన సస్పెన్షన్ కాలాన్ని రెగ్యులరైజ్ చేస్తూ వచ్చింది. మరి ఏబీవీ గారికి న్యాయం జరిగినట్టేనా? అప్షన్ రాజేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, మనతో మాట్లాడదాం. నమస్కారం రాజేష్ గారు. ఎట్లా చూస్తారు మీరు? ప్రస్తుతానికి క్రమబద్ధీకరించి ఆయనకి రావాల్సిన అన్నీ ఆయనకి ఇచ్చేస్తే అయిపోయినట్టేనా? ఇంకా వాస్తవంగా ప్రకృతిలో కూడా గ్రహణం పట్టిన చంద్రుని చూస్తాం మనం. కానీ ఆ గ్రహణ కాలం అనేది కొద్ది గంటలో లేదంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటుంది, కొన్ని నిమిషాల నుంచి కొద్ది గంటల వరకు ఉంటుంది. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆయన కెరీర్కి పట్టిన రాజకీయ గ్రహణం, ఆయన చేయని తప్పుకి ఆయన కెరీర్కి ఆపాదించబడ్డ గ్రహణం 5 సంవత్సరాల విలువైన కాలాన్ని ఆయనకి దూరం చేసింది. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి 2 ఉపాధ్యాయుల సంతానంగా క్రమశిక్షణతో గ్రామీణ నేపథ్యంలో పెరిగిన ఏబి వెంకటేశ్వరరావు గారు తన తెలివితేటలతోటి, తన పరిజ్ఞానంతో కష్టపడి సాధించుకున్న ఐపీఎస్ ఉద్యోగంలో 30 సంవత్సరాల పాటు నీతి నిజాయితీగా పనిచేసిన తర్వాత కెరీర్లో ఆయనకంటూ ఎక్కడ ఒక బ్లాక్ స్పాట్ కూడా లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయి పక్షపాత ధోరణి, కక్ష ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మరునాడే ఏబి వెంకటేశ్వరరావు గారిని ఆయన ఉద్యోగ విధుల నుంచి దూరం చేశారు. ఆయనకి పోస్టింగ్ లేకుండా చేశారు. ఎందుకు పోస్టింగ్ లేకుండా చేశారు? ఆయన మీద ఏదైనా అభియోగాలు ఉన్నాయా? ఆయన ఏదైనా తప్పు చేశారని ప్రభుత్వం భావిస్తుందా? ప్రభుత్వం దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అని చెప్పే వివరణ కూడా లేకుండా, కనీసం ఆయనకి నెలవారీగా ఇవ్వాల్సిన జీతం కూడా ఇవ్వకుండా నెలల తరబడి ఆయన అట్లా ఐడియల్గా పెట్టారు. జీతం కోసం కూడా కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది కదా. చివరిగా ఆయన మరి ఇంతగా నన్ను ఎందుకు వేధింపులు గురి చేస్తూ ఉన్నారు, నాకు సరైన పోస్టింగ్ ఇవ్వండి, నా ఉద్యోగ బాధ్యతను నిర్వహించే అవకాశం నాకు కల్పించండి అని చెప్పిన ఉన్నతాధికారులకి లేఖలు రాసినా స్పందన లేదు. అంతిమంగా సరే నా ఉద్యోగ విధులు కేటాయించకపోయారు, కనీసం నాకు నెలవారీ దక్కాల్సిన జీతమైనా ఇవ్వండి, నా కుటుంబ పోషణ కష్టతరంగా మారుతుంది అని చెప్పని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తే మరునాడు ఆయనకి దక్కిన బహుమతి ఏంటి అంటే సస్పెన్షన్. అంటే ఆయన జీతం అడగకుండా ఉంటే మరి ఇంకెన్ని సంవత్సరాలు అలాగే ఐడియల్గా పెట్టుంచేవారు. ఎప్పుడైతే ఆయన జీతం అడిగారో, అరే మేము జీతం ఇస్తే ఈయన కుటుంబాన్ని పోషించుకుంటాడా, ఆయన కుటుంబాన్ని కష్టపెట్టడం కోసం కదా మేము ఇవాళ జీతం ఇవ్వకుండా ఆపింది, ఇవాళ మమ్మల్నే జీతం అడుగుతాడా అని చెప్పనే అహంకారమో అతిశయమో తెలీదు, నిష్కారణంగా ఆయన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తూ అప్పుడు అభియోగాలు మోపారు ఆయన మీద. ఆయన ఏదో నిఘా పరికరాలు కొన్నారు. ఆ నిఘా పరికరాలు కొనే సందర్భంలో తన కొడుకుకి సంబంధించిన ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు, అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసిన తర్వాత కూడా 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారు. 2022 ఫిబ్రవరి నాటికి ఆ 2 సంవత్సరాల కాలపరిమితి పూర్తవుతుంది. సహజంగా ఏంటంటే 2 సంవత్సరాల కన్నా ఎక్కువగా సస్పెండ్ చేయడానికి ఆస్కారం లేదు. ఆ 2 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా సస్పెన్షన్ రివోక్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు. న్యాయస్థానం ఆదేశాలతో 2022లో ఒక నామమాత్రపు పోస్టింగ్ ఇచ్చారు ఆయనకి. ఒక ప్రాధాన్యత లేని పోస్టింగ్లో అవకాశం కల్పించారు. కల్పించిన తర్వాత
సాంకేతికంగా ఆ 2 సంవత్సరాల పీరియడ్ ముగిసిపోయింది అనుకున్నారేమో. అంటే ఇక మళ్ళీ పోస్టింగ్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా సస్పెండ్ చేయడానికి ఆస్కారం కలిగింది అనుకున్నారేమో. 2022 జూన్ 28వ తారీఖు మరొకసారి సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేస్తూ చేస్తూ మధ్యలో నడిపించిన విచారణ పేరిట ఒక ప్రహసనం, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు ఆరోపణలు, అంటే ఏదో ఒక విధంగా ఏబి వెంకటేశ్వర గారిని ఆయన ఒంటి మీద ఉన్న ఈ యూనిఫామ్ని దూరం చేసి అవమానించడం అనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరించింది. అంతిమంగా ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. చివరికి క్యాట్ని అప్రోచ్ అయిన తర్వాత క్యాట్ ఆదేశాలతోటి ప్రభుత్వానికి ఒక కంపల్షన్ క్రియేట్ అయిన తర్వాత అప్పటికి కనీసం ఒక నెల రోజులైనా ఆయన సర్వీస్ ఉండగా ఆ నెల రోజుల పాటు సర్వీస్ కూడా ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయనకు ఆదేశాలు అంది. ఆయన చీఫ్ సెక్రటరీని అప్రోచ్ అయ్యి చీఫ్ సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా 2024 మే 31 ఆయన సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్న రోజు, రేపు రిటైర్ అవుతారనగా ఇవాళ సాయంత్రం ఆయనకి సస్పెన్షన్ రివోక్ చేస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం ఆయన ఉద్యోగ విధిలో చేరటం, సాయంత్రం 5 గంటలకు రిటైర్ అవటం. అంటే ఆయన ఏం తప్పు చేశారనేది ప్రభుత్వం నిర్ధారణ చేయలే. ఆయన మీద ఫలానా అభియోగాలు అనేది ప్రభుత్వం నిర్ధారణ చేయలే. గాలి ఆరోపణలు చేశారు. ఆ గాలి ఆరోపణల ప్రాతిపదికగా ఆయన ఫలానా తప్పు చేశారనే సాక్ష్యాధారాలు లేకున్నా కూడా ఆయన్ని 5 సంవత్సరాలు ఆయన ఉద్యోగ విధి నుంచి దూరం చేశారు. ఇందాకే మీరు ప్రస్తావించినట్టుగా ఏ ఐపీఎస్ అధికారికైనా చివరి 5 సంవత్సరాలు చాలా ఆ కెరీర్లోనే హైట్స్ చూడదగ్గ అవకాశం. ఒక ఐపీఎస్ అధికారిగా ఉద్యోగ విధిలో చేరిన వాళ్ళు, ఏసీపీగానో డీసీపీగానో ఉద్యోగ విధిలో చేరిన వాళ్ళు చివరగా బహుశా నేను అనుకోవటం డీజీపీగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో రిటైర్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అలా అవ్వాలని కోరుకుంటారు కూడా వాళ్ళు. అదే రిటైర్ అవడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ఆయనకి డీజీపీ క్యాడర్ దక్కింది. డీజీపీ క్యాడర్లో రిటైర్ అయ్యారు. కానీ డీజీపీగా పనిచేసే అవకాశం మాత్రం కల్పించాల. బలవంతపు రిటైర్మెంట్ లాగా, అంటే కొద్ది గంటలు మాత్రం ఆ ఒంటి మీద యూనిఫామ్ ధరించే అవకాశం కల్పించి ఆయన ఉద్యోగ బాధ్యతల నుంచి విరమణ పొందే పరిస్థితులు సృష్టించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి జరిగిన వేధింపుల ప్రహసనం తెలుసు. ఏబి వెంకటేశ్వర గారికి జరిగిన అన్యాయం పట్ల అవగాహన ఉంది. ఆయన ఎంత అవమానపడ్డది వాళ్ళకు ఒక స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిష్కారణంగా, నిర్దాక్షిణ్యంగా, కక్షపూరితంగా ఆయన పట్ల ప్రదర్శించిన వేధింపుల పట్ల అవగాహన ఉంది. దాంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మధ్య ఆయన మీద మోపబడ్డ ఛార్జెస్ని ఉపసంహరించుకుంటూ ఒక ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇస్తూ ఈరోజు ఆయన సస్పెన్షన్ పీరియడ్ని విధులలో ఉన్నట్టుగానే పరిగణిస్తూ రెగ్యులరైజ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆయన సర్వీస్ రికార్డులో సస్పెన్షన్ అనే అవకాశం లేదు ఇక. అంటే సో అండ్ సో డేట్ నుంచి సో అండ్ సో డేట్ వరకు సస్పెన్షన్లో ఉన్నారనేది ఆయన కెరీర్కి ఒక బ్లాక్ స్పాట్, ఒక రిమార్క్. దాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. అంటే ఆయన కెరీర్లో ఉన్న మచ్చని చెరిపేసే ప్రయత్నం చేశారు. రికార్డులో ఉన్న మచ్చని చెరిపేసే ప్రయత్నం చేశారు. అలాగే ఆయనకి చెల్లించాల్సిన వేతనాలు, ఎలవెన్సులు ఆయన ఉద్యోగ విధుల్లో ఉంటే ఎంత మొత్తం ముట్టేదో అంత మొత్తం చెల్లించండి అని చెప్పని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైట్, ఆయనకి రికార్డు పరంగా ఆయనకి క్లీన్ ఇమేజ్ దక్కినట్టయింది, ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి. కానీ ఆయన ఎదుర్కొన్న మనోవేదన, ఆ కుటుంబం ఎదుర్కొన్న అవమాన భారం, సంబంధం లేని ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన కొడుకు అనుభవించిన మానసిక వేదన, వీటన్నిటికీ ఎవరు జవాబు చెప్పాలి? అసలు ఎందుకు ఆ పరిస్థితులు ఆయనకు సృష్టించాలి? ప్రభుత్వం, పాలకులు భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పాలకులు పక్షపాత ధోరణితో, రాగద్వేషాలతో, తన కింద పనిచేసే అధికారుల పట్ల ద్వేషభావంతో ఈ రకమైన వేధింపులకి పాల్పడతా ఉన్నప్పుడు ఇవాళ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. పాలకులు వేరు కావచ్చు, పార్టీలు వేరు కావచ్చు, వ్యక్తులు వేరు కావచ్చు. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం
హేతుబద్ధమైన నిర్ణయం కాదు అని చెప్పని ఇవాళ ప్రభుత్వమే దాన్ని సవరించుకుంది. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వమే, ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వమే. పాలకుడుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉండొచ్చు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండి ఉండొచ్చు. కానీ ఆ నిర్ణయము ప్రభుత్వాందే, ఈ నిర్ణయము ప్రభుత్వాందే. అంటే ఆ రోజు ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పని ఇవాళ ప్రభుత్వమే నిర్ధారణ చేసింది. తప్పు ఏబి వెంకటేశ్వరరావు గారు చేయలేదు, తప్పు ప్రభుత్వం చేసింది అని చెప్పని ఇవాళ ప్రభుత్వమే సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనకి ఆర్థికంగా నష్టపరిహారం చెల్లింపు చేసింది. కానీ ఆయన పరువు ప్రతిష్టలకి జరిగిన భంగం ఎవరు భర్తీ చేయాలి దాన్ని? కాబట్టి ఆయన పరువుకి ఎవరైతే భంగం కలిగించారో, వ్యక్తులుగా ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో, ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు, ఆ నిర్ణయాన్ని అమలు చేసింది ఎవరు అనేది వాళ్ళని వాళ్ళ అంటే కడిగిన ముత్యంలాగా ప్రభుత్వం చేతే ప్రకటించబడి బయటకు వచ్చిన ఏబి వెంకటేశ్వరరావు గారు తను ఎదుర్కొన్న ఈ అవమాన భారానికి ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కోర్టుకి ఇడ్చి పరువు నష్టం దావా దాఖలు చేయాలి. తాను చేయని తప్పుకి తాను ఎదుర్కొన్న అవమానం, తన కెరీర్లో తాను కోల్పోయిన మధుర క్షణాలు, అవును కదా, ఖచ్చితంగా ఇవాళ 5 సంవత్సరాలు తన సబార్డినేట్స్ చేత సెల్యూట్ చేయించుకోవాల్సిన అధికారి తాను సంజాశీలిస్తూ న్యాయ పోరాటం చేస్తూ ఎక్కిన కోర్టు మెట్లు ఎక్కకుండా దిగుతా ఆయన ఆ ప్రభుత్వంలో ఆనాటి పాలకుల చేత నిందారోపణలు మోస్తూ ఆయన ఎదుర్కొన్న అవమాన భారాలు 100కి 100 పాళ్ళు ఈ విషయంలో ఆయన చేత అంటే ఆయనే స్వయంగా ఇప్పుడు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని అమలుపరిచిన ప్రతి అధికారిని బాధ్యులుగా చేస్తూ పరువు నష్టం దావా దాఖలు చేయాలి. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వమే ఆయన తప్పు చేయలేదని నిర్ధారణ చేసేసింది. కాబట్టి ఖచ్చితంగా ఏ ఆధారాలు లేకుండా ఒక అధికారిని కెరీర్లో ఆయన పీక్స్ చూడకుండా నిరోధించిన సందర్భంగా ఇవాళ ఆర్థిక ప్రయోజనాలు ఆయన సర్వీస్ రికార్డులో ఆయన తప్పు చేయలేదని చెప్పని సవరణతోటి ఆయనకు ఎదురైన నష్టం భర్తీ కాదు. కాబట్టి 100కి 100 పాళ్ళు ఇంత పోరాటం చేసిన ఏబి వెంకటేశ్వర గారు ఇవాళ మొక్కవోని పట్టుదలతో తలవంచని తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ పాలకుల దగ్గర మోకరలని తన నైజాన్ని ప్రదర్శిస్తూ ఇంత పోరాట పందా ప్రదర్శించిన నేపథ్యంలో ఈ పోరాటం కూడా చేయాలని చెప్పని ఆయనకి ఎదురైన ఈ పరిస్థితి భవిష్యత్తులో ఇంకే అధికారికి ఎదురు కాకుండా ఇంకొక అధికారి విషయంలో కూడా ఈ విధమైన దుస్సాహసానికి పాలకులు ఒడిగట్టకుండా ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టర్గా ఆయన నిలుస్తారని చెప్పని ఆశిద్దాం. అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ పోరాటం చేయాలా, దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, అంటే చర్యలకు ఉపక్రమిస్తుందా? ఆయన పోరాటం చేయాలి. ఆయన కోర్టులో ఫైల్ చేస్తే ప్రభుత్వమే తప్పు చేయలేదు అని సవరించినప్పుడు ప్రభుత్వమే కదా చర్యలు తీసుకోవాలి. అంటే మళ్ళీ ఈయన పోరాటం చేసేదాకుండా ఆయన ప్రభుత్వానికైనా దరఖాస్తు చేయాలి, లేదు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వాలి. అంతకుముందు సుప్రీంకోర్టు కూడా, అంటే ఇది వేరే, అది జైలు విషయంలో, అర్నబ్ గోస్వామి విషయంలో ఒక్కరోజు స్వేచ్ఛకు భంగం కలిగించినా కూడా అది అతని స్వేచ్ఛని హరించినట్టే, డెఫినెట్గా దానికి శిక్షార్హులే అని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానిస్తూ వచ్చింది కదా. మరి 4-5 సంవత్సరాల కాలం కదా. సో దీనికి డెఫినెట్గా ప్రభుత్వమే నేరుగా చర్యలకు ఉపక్రమించాలేమో కదా. అంటే ఎవరెవరు తనని వేధింపులకు గురి చేశారు అనేది ఆయన ఆయన ఇవ్వాలి. ఐదర్ ప్రభుత్వానికైనా లేదు న్యాయస్థానాన్ని అప్రోచ్ చెయ్యి, ఎవరెవరిని తాను అభ్యర్థించాడు, ఎవరెవరికి దరఖాస్తు చేశాడు, ఎవరెవరు తన పట్ల వివక్ష ప్రదర్శించారు, తనని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది ఎవరు, తన మీద అభియోగాలు మోపింది ఎవరు, ఆ అభియోగాలను విచారించింది ఎవరు, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చింది ఎవరు, ఇవాళ ప్రభుత్వమే ఆయన తప్పు చేయలేదని నిర్ధారిస్తూ క్రమబద్ధీకరించింది అని అంటే ఆ రోజు ఈ ప్రహసనం నడిపించిందంతా కూడా ఆనాటి పాలకులు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఒక ఫ్యాబ్రికేటెడ్ ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా నడిపించారనేది అర్థమవుతుంది కదా. అటువంటప్పుడు అటువంటి ఈ డ్రామా నడిపించిన ప్రతి అధికారి బాధ్యులే. రైట్.